ప్రభు నామమున మీ అందరికీ ఈ ప్రాతకాలపు ఆరాధనకు స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. ప్రియమైన వారులారా, ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకున్నట్టుకు గాను మనందరం కూడా కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాలలో నుంచి మొదటి కీర్తన మొదటి చరణాన్ని చివరి చరణాన్ని మాత్రమే పాడుకుందాం. అన్ని కాలంబులనున్న యెహోవా నిన్ను ఎన్న తరంబాయో కన్న తండ్రి అను కీర్తనను పాడుకుంటూ ప్రభువుని ఘనపరుచుకుందాం. అన్ని కాలంబుల నున్న యెహోవా నిన్నెన్న తరంబాయో కన్న తండ్రి హోమా కన్న తండ్రి వన్నేకెక్కిన మోక్ష వాసాళి సన్నోతులున్నతమయుండు మొన్నే నీకు అన్ని కాలంబుల నున్న యెహోవా నిన్నెన్న తరంబాయో కన్న తండ్రి ఓమా కన్న తండ్రి నిన్ను ప్రకటన సేయ నిఖిలాలోకములను బన్నుగా చేసిన బలుడవీవే ఉన్నాలోకంబుల నుడుగాక కరుణా సంపన్నతతో నేలు ప్రభుడవీవే అన్ని జీవుల నెరిగి ఆహారమిచ్చుచు ఉన్న సర్వజ్ఞం దావు నీవే ఎన్న శక్యముగాక ఉన్న లక్షణమూల సన్నుతించుటకునే జాలుదునా అన్ని కాలంబుల నున్న యెహోవాని నెన్న తరంబాయో కన్న తండ్రి ఓమా కన్న తండ్రి కారుణ్యనిధివీవు కఠినాత్ముడను నేను భూరి శుద్ధుడవీవు పాపి నేను సారా భాగ్యుడవీవు జగతిలో నా కన్న దారిద్రుడే లేడు తరచి చూడా సారా సద్గుణమూల సంపన్నుడవు నీవు ఘోర దుర్గుణ సంచారి నేను ఏ రీతి స్తుతింతు ఏ రీతి సేవింతు నేరామెన్నక బ్రోవా నెరనమ్మితి అన్ని కాలంబుల నున్న యెహోవా నిన్నెన్న తరంబాయో కన్న తండ్రి హోమా కన్న తండ్రి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. అందరు నాతో కలిపి చెప్పండి. ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. మనందరం కూడా అపోస్తలుల విశ్వాస ప్రమాణమును ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమును ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియో చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియో సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడి నుండి వచ్చిన నమ్ముచున్నాను.
పరిశుద్ధ ఆత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణయు, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోనండి. పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వేదవాక్యమును చదువుగా విందాం. మీకా గ్రంథము, పాత నిబంధన గ్రంథములో మీకా గ్రంథము 6వ అధ్యాయము 6 నుండి 8 వచనముల వరకు నేను చదువుతాను. అందరిని కూడా భయభక్తులతో వాక్యముని వినవలసిందిగా కోరుచున్నాను. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును? దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతునా? వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనను సంతోషము కలుగు చేయున? నా అతిక్రమముకై నా జ్యేష్ఠపుత్రుని నేనెత్తునా? నా అపరిహారమునకై నా గర్భఫలమును నేనెత్తునా? మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడి వాక్యమును మన యొక్క వినికిడిలో దీవించును గాక. ఆమేన్. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములు దేవదేవునికి మహిమ కలుగునుగాక. అందరం కూడా కలిసి వాక్య సందేశంలోనికి వెళ్ళుటకు పూర్వము మనందరము చిన్న కీర్తన పుస్తకాల్లో 286వ పాటను తీసి పాడుకుందాం. పెద్ద కీర్తన పుస్తకాల్లో సంఖ్య తెలియదమ్మా, అనుబంధంలో ఉంటుంది. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును అను కీర్తన తీసి ప్రభువుని ఘనపరుచుకుందాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్లనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్లనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకిచ్చిన చాలునా? ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్లనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును?
మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిల్వలో. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిల్వలో. కరుణ చూపి నీ సిల్వ మార్గాన నడిపించుమో యేసయ్యా. కరుణ చూపి నీ సిల్వ మార్గాన నడిపించుమో యేసయ్యా. ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. విరిగి నలిగిన బలి అర్పణముగా నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలి అర్పణముగా నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను. ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయించి అందరూ కూడా కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ఈ ఉదయకాలమున ప్రభు వారి యొక్క పాద సన్నిధానానికి చేరువచ్చిన మీ అందరికీ, అలాగనే ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి సహోదరి సహోదరులందరికీ కూడా, సంఘ బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపలో, దేవుని దయలో మరి ఒక వారమంతా కూడా ఉదయకాలమున మనము ప్రభు వారి యొక్క ముఖ దర్శనాన్ని చేసుకోవటానికి, ఆయన వాక్యపు వెలుగులో మన జీవితాలను వెలిగించుకోవటానికి ఆ ప్రభువు మనకిచ్చిన ఈ మహత్తరమైన భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి నేను కోటాను కోటి వందనాలు తెలియజేస్తున్నా. బైబిల్ గ్రంథం అంతటిలో ఎప్పుడును కూడా విశ్వాసులుగా, భక్తులుగా ఉన్నవారు దేవుణ్ణి అడగటం అనేటువంటిది చేసేటువంటి ప్రక్రియ. అంటే దేవుడికి ప్రార్థన చేసుకోవటం, తండ్రి నాకు అది కావాలి, దేవా నాకు అది కావాలి, యేసయ్యా నా జీవితంలో ఈ మేలు చెయ్యి, యేసయ్యా నా బ్రతుకును మార్చు అని ఇలాగా మనం అనేకమైనటువంటి ప్రార్థన మనవులు దేవుణ్ణి అడుగుతూ ఉంటాము, పొందుకుంటూ ఉంటాం. ఇది తప్ప ఇంకొక విషయం ఏమి లేదు.
కానీ దేవుడు మానవుల్ని అడిగేటువంటిది మాత్రం ఒకటే. ఆయన మానవుల్ని ఒక్కటి మాత్రమే కోరుకుంటున్నాడు. 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మానవులుగా ఉన్నటువంటి వారు మీరు చేయాలి. దాన్నొక్కటనే దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజున మనము నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతుమనే పాట ఈరోజు మనం చదువుకున్న వాక్యానికి ఆధారమైన పాట. ప్రవక్త అయినటువంటి మీకా ఆయన మాట్లాడుతూ ఆయన తెలియజెప్తున్నటువంటి మాటలను చూస్తుంటే ఏమంటూ ఉన్నాడు అక్కడ? మీకా గ్రంథము 6వ అధ్యాయంలో 6వ వచనం దగ్గర నుండి చదువుతున్నాను, చూడండి. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధికి నమస్కారము చేతును. దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతున. వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగు చేయున. ఏమి తీసుకొని వచ్చి నేను దేవుణ్ణి దర్శిస్తాను, ఏమి తీసుకొని వచ్చి నేను దేవుణ్ణి దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును. నేనేం తీసుకొచ్చి ఆయన్ని తృప్తిపరచగలను? వేలాది నదులంత విస్తార తైలాన్ని తీసుకుని వస్తే ఆయన తృప్తి పడతాడా? పొట్టేళ్లను తీసుకుని వచ్చి ఆయనకు అర్పిస్తే తృప్తి పడతాడా? గర్భఫలమై ఉన్నటువంటి నా జ్యేష్ఠ పుత్రుని నేను ఇస్తే తృప్తి పడతాడా? ఏమిచ్చి దేవుణ్ణి తృప్తిపరచగలను అంటే ఏది కూడా ఆయన తృప్తి పరచలేవాడు. ఇది ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ థియరీని మనము అర్థం చేసుకుంటున్నప్పుడు ఆయన దేని విషయంలో తృప్తి పడతాడు మానవుల పట్ల, మానవులుగా ఉన్నటువంటి వారి విషయంలో దేవుడు ఏ విషయంలో తృప్తి చెందుతాడు? ఇక్కడ అంటున్నాడు చూడండి, ఆ 7వ వచనం 8వ వచనం మీద దృష్టి పెడి. వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగు చేయున. నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. ఆయన మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, మనుష్యుడా, ఇవన్నీ ఏది కూడా దేవుణ్ణి తృప్తిపరచలేవు. అవి నువ్వు ఇస్తూ ఉన్నావంటే దేవునికి కృతజ్ఞతలు తెలియచెప్తూ ఉండటం వలనే నువ్వు ఇచ్చుచున్నావు. అర్థమవుతుందా? ఏమన్నా ప్రభువుకు నువ్వు అర్పణిస్తున్నావు అని అంటే, నా దేవుడు నన్ను సజీవుడుగా ఉంచి నన్ను ఆశీర్వదిస్తూ నాకు ఉద్యోగాలు ఇచ్చాడు, నన్ను, నా కుటుంబాన్ని, నా పాడి పంటలను దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు, నా పైన ఇంత అపారమైనటువంటి ప్రేమను చూపించాడు గనుకనే నీవు దేవునికి కృతజ్ఞతలు తెలియచెప్పుకుంటూ నువ్వు అర్పణలు అర్పిస్తున్నావు. నువ్వు ఇది ఇస్తే తృప్తి పడతాడని మాత్రం నువ్వు అనుకోవద్దు. అర్థమవుతుందా? అదే దేవుడు చెప్పాడు, నువ్వు నాకు ఇచ్చి నన్ను పరిశోధించు చూడుము. ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవులను నేను కృమ్మరిస్తానని చెప్పిన దేవుడే, నేను నిన్ను పరిశోధిస్తాను, నువ్వు నన్ను పరిశోధించు చూడు, నీ యొక్క అర్పణను బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ కాదు నాయన నాకు కావలసింది, నీవు నడుచుకునేటువంటి విధానం ఏమిటా 3 విషయాలు? మొట్టమొదటిగా అంటాడు, న్యాయముగా నడుచుకునుట. డూ జస్టిస్. న్యాయముగా నడుచుకునుట. చాలామంది ఈ రోజుల్లో నడుస్తున్నారు, భూప్రపంచంలో నడుస్తున్నారు, కానీ న్యాయం ఉండలేదు వాళ్ళల్లో. అర్థమవుతుందా? నీతి న్యాయం అనేటువంటిది అణగారిపోతా ఉన్నది. అన్యాయమైనటువంటి జీవితాలే, అన్యాయమైనటువంటి బ్రతుకులే బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు అది కోరుకోవటంలో మానవుడి నుంచి, ఆయన నీతిగా నడువు, న్యాయముగా నడువు. మనందరికీ కూడా బాగా తెలిసినటువంటి భక్తుడు సమూయేలు భక్తుడు. ఆయన జీవితాన్ని ఒక అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్గా నేను మీకు తెలియచెప్పాలనుకుంటూ ఉన్నాను. మొదటి సమూయేలు గ్రంథము మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన యొక్క జీవితంలో ఎంతో విశిష్టమైనటువంటి
విశేషాలు అనేటువంటివి ఉన్నాయి. ఆయన అంటాడు, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా చూసి ఆయన తెలియచెప్పేటువంటి మాట, ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి విషయం 12వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వచనాలను చదువుతున్నా. అప్పుడు సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను, ఆలకించుడి, మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి మీ మీద ఒకరిని రాజుగా నియమించి ఉన్నారు. రాజు మీ కార్యములను జరిగించును. నేను తల నెరిసిన ముసలివాడను, నా కుమారులు మీ మధ్య ఉన్నారు. బాల్యము నాట నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించుచూ వచ్చి తిని. ఇక్కడ నుంచే జాగ్రత్తగా వినండి. ఇదిగో నేనున్నాను, నేను ఎవని ఎద్దైనను తీసుకొంటినా, ఎవని గార్ధవమునైనను పట్టుకొంటినా, ఎవనికైనా అన్యాయము చేసి తినా, ఎవరినైనా బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్దనైనను లంచము పుచ్చుకొంటినా, అలాగు చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలకవలెను. అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా ఎత్తుననెను. నీవు మాకు ఏ అన్యాయమును ఏ బాధ అయినను చేయలేదు, ఏ మనుషుని యొద్ద గాని నీవు దేనినైనా తీసుకొనలేదని వారు చెప్పగా, అతడు అట్టిది నా యొద్ద ఏదియు మీకు దొరకదని యెహోవాయును ఆయన అభిషేకము చేయించిన వాడును ఈ దినమున మీ మీద సాక్షులై ఉన్నారని చెప్పాను. ఎంత మంచి సాక్ష్యమో చూసారా? నా చిన్ననాటి నుంచి నేను మీకు న్యాయము జరిగించుచూనే ఉన్నాను. నేను ఎవరి దగ్గరైనా ఏ ఎద్దైనా తీసుకున్నానా? లంచం ఏమన్నా పుచ్చుకున్నానా? ఎంత క్లీన్గా చెప్తున్నాడు చూడండి సమూయేలు గారు. సమూయేలు గారు ఎంత క్లీన్గా చెప్తున్నాడు. నేను నా జీవితంలో నేను ఎంత న్యాయముగా ఉన్నానో చూడండి. ఈ రోజున మనం ఏం చేస్తూ ఉంటామంటే న్యాయానికి బదులు అన్యాయాలే చేస్తూ కూర్చుంటాం. ఇదిగో ఒక వ్యక్తి, దేవుడు మనిషి అనేవాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన భక్తుడు, దేవుని యందు భయముతో భక్తితో జీవించాలనుకున్నటువంటి వాడు ఇదిగో ఇలాగ బ్రతకాల. చావైన, రేవైన, మరణమైన ఈ రీతిగా బ్రతకటానికి ఇష్టపడాల. అన్యాయం అనేటువంటి దాని వైపు, అన్యాయంగా చేసేటువంటి దాని వైపు మనం జీవించుకోవడం. దేవుని బిడ్డలారా, ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, న్యాయమును నేను ఎలా ఉన్నాను చూడండి. ఆయన అంటున్నాడు, నేను ఎవని గార్ధమునైనను ఎద్దునైనను తీసుకుంటున్నా, ఎవరికైనా అన్యాయము చేసి తినా, ఎవరినైనా బాధ పెట్టి తినా, నేను ఇంతకాలమే మిమ్మల్ని పరిపాలన చేస్తా, నేను ఏ రోజును కూడా తప్పు చేయలే. అది సాక్ష్యం, అయ్యా నువ్వు చేయలేదయ్యా అని జనం అందరూ చెప్తున్నారు. మీకు దొరకదు, మీరు ఎతకాలన్నా కూడా అది మీ దగ్గర దొరకదు. ఈ రోజున మన జీవితంలో మనకు కావాల్సింది డూ జస్టిస్, న్యాయం చేయాలి, నీతిగా ఉండాలి. రెండోది దేవుడు కోరుకుంటుంది ఏంటి? మన దగ్గర నుంచి కోరుకుంటున్నటువంటి చూడండి, అక్కడ 8వ వచనం, మీకా 6వ అధ్యాయము 8వ వచనంలో చూస్తున్నప్పుడు, న్యాయముగా నడుచుకునుటయు, తర్వాత కనికరమును ప్రేమించుటయు, లవ్, కైండ్నెస్, మెర్సీ. మనందరికీ కూడా బాగా తెలిసిన వాక్యం ఏమిటి? కొండ మీద ప్రసంగం కదా. 5వ అధ్యాయం దీన్ని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనము దేవుని మాటలను చదువుకుందాం. ఏమిటి? 7వ వచనాన్ని చదువు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఈ రోజున మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఎదుటివారి మీద దయ చూపించము, ఎదుటివారి మీద కనికరమును చూపించము. ఇవన్నీ ఏంటి? ఈ 3 విషయాలు నేను మీకు చెప్పాలనుకుంటా. డూ జస్టిస్, న్యాయం జరిగించటం. రెండోది ఏంటంటే ఎదుటివారి మీద కనికరమును, ప్రేమను, దయను కనపరచటం. ఈ లక్షణాలన్నిటిని కూడా చూస్తున్నప్పుడు
మనకు అర్థమయ్యేది ఏందో తెలుసా? క్రీస్తు రూపము నీలో నాలో కనపడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మానవుణ్ణి దేవుడు కోరుకునే విషయం ఏంటంటే క్రీస్తు యొక్క తత్వం నీలో కనపడాలి. మన జీవితంలో ఏమి చేస్తామంటే ఎంతో కఠినముగా ఉంటాం. మనందరికీ మంచి సమరయుడు కథ తెలుసు కదా, తెలుసా? మంచి సమరయుడిది చదివారా? ఎవరి సమరయుడు? ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి పడిపోతే అటువైపున ఒక యాజకుడు పోయాడు, అటువైపున ఒక లేవీయుడు పోయాడు. ఎవ్వరు కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. దెబ్బల చేత కొట్టబడి, నెట్టివేయబడి, ఎంతో హీన స్థితిలో ఉన్నటువంటి వాడిని చూస్తూ ఉన్నారు కానీ వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవటానికి ఇంకొక సందర్భం ఏంటంటే, ధనవంతుడి ఇంటి దగ్గర భేదవాడైన లాజరు పడి ఉన్నాడు కదా. ధనవంతుడి ఇంటి దగ్గర భేదవాడైన లాజరు పడి ఉంటే రోజు బయటికి వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు, ఆ గేటు దగ్గర పడి ఉన్నాడు కదా. అరే వీడి స్థితి ఎందుకు ఇట్లా ఉంది? నా దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి కదా, వీడిని బాగు చేద్దామే, వీడిని సరిచేద్దామే, కనీసం వీడికి కొన్ని రూపాయలన్నీ ఇచ్చి ఈ మందులకు మందు కొనుక్కోయిన అయినా అని అందామే, ఆ మందులు అనేటువంటి కొనుక్కు ఆ పుళ్ళుకు తగ్గటానికి అని అందామే. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే మనుషుల్లో కఠినత్వం అనేటువంటిది పెరిగిపోతుంది. ప్రేమ, జాలి, దయ, కరుణ అనేటువంటిది ఉంటల్లా. జాలి చూపిద్దాము, ప్రేమ చూపిద్దాం, కరుణ చూపిద్దాం. అలాంటప్పుడు మనం యేసయ్య గురించి మాట్లాడటానికి మనకు అర్హత ఉండదు. నేను అదే అనుకుంటాను, మనం యేసయ్య గురించి మాట్లాడటానికి మనకెక్కడది అర్హత? ఆయన తత్వం నీలో లేనప్పుడు ఎంత కడు దీనులుగా ఉన్నటువంటి వారిపైన, ఎంత నీచమైన పాపులుగా ఉన్నవారైనా, ఎంత తప్పిపోయిన వారైనా వాళ్ళపైన యేసయ్య అమూల్యమైనటువంటి ప్రేమను చూపించాడు. ప్రేమే క్రైస్తవత్వం అంటే. యేసును అనుసరించడం అంటే ప్రేమే, కనికరం చూపించటమే, దయ చూపించటమే. ఈరోజున అదేమైపోతుందనంటే దూరం అయిపోతుంది. మన జీవితాల్లో మనం ఏం కలిగి ఉండాలండి? యేసయ్య ప్రేమను పంచేవారుగా ఉండాలి. వెంటనే ఆ సమరయుడు చూశాడు, తీసుకుని వెళ్ళాడు, బాగు చేశాడు, పూటకోళ్ళ వానికి అప్పగించాడు, బాగా చూసుకోమ్మా అని చెప్పాడు. ఎంత మంచి ప్రేమ! జేబులో మనకి 100 రూపాయలు ఉండినా, 200 రూపాయలు ఉన్నా, 300 రూపాయలు ఉన్నా, లేకపోతే కాస్త కొంత చిల్లరున్నా, ఎవరైనా దీనుడు కనపడినప్పుడు చెయ్యి చాచి అడుగుతున్నప్పుడు మన నోటి మీద వచ్చేటువంటి పదం ఏంటి? ఏంటి పదం? లేపో పక్కకు పో అంట. ఇవ్వాలి అనేటువంటిది కాదు. ఆయన కోరుతుంది ఎంతో, వేలాది నదులంతా విస్తార తైలము నీవు నాకిచ్చినా చాలునా, పొట్టేళ్లను తీసుకొచ్చి నాకిచ్చినా నన్ను తృప్తిపరుస్తావా అని అన్నాడు దేవుడు. నాయనా, నాకు కాదు ఇయ్యాల్సింది అవన్నీ, ఇదిగో అధీనులుగా ఉన్న వారికి ఇవ్వండి. అర్థమవుతుందా? దేవుడికి ఇస్తున్నామంటే అది మన కృతజ్ఞత అని చెప్పాను ముందుగా, అది మర్చిపోబాకు. కానీ దేవుణ్ణి ఏదిచ్చి మనం తృప్తిపరచగలము అని అంటే ఇదిగో బయట అధీనులను. అందుకని ఆయన తీర్పు సింహాసనం మీద కూర్చున్నప్పుడు గొర్రెలను, మేకలను ఆయన వేరు చేస్తూ మత్తయి సువార్త 25వ అధ్యాయం చూస్తే, నేను ఆకలి కొంటే మీరు నాకు అన్నము పెట్టారు, నేను దప్పికొంటే మీరు నాకు దాహార్తిని తీర్చారు, నేను వస్త్రహీనుడుగా ఉంటే మీరు నాకు వస్త్రాలు ఇచ్చారని ఈయన అంటున్నాడు, ప్రభు అంటున్నాడు. నువ్వు అంటున్నావేమయ్యా? నువ్వెప్పుడు వచ్చావు? నీకెప్పుడు అన్నం పెట్టాము మేము? నువ్వెప్పుడు వచ్చావు? నీకెప్పుడు మేము వస్త్రాలు ఇచ్చాము? నువ్వెప్పుడు వచ్చావు? నీకెప్పుడు మేము ఇదిగో దాహం అనేటువంటిది ఇచ్చాము? కడుదీనులైన వీరికి మీరు చేశారు గనక నాకు మీరు చేస్తే. ఏం అడ్రస్ అంది అది? ఏమి చెప్తున్నాడు దేవుడు? వీరికి చేస్తే నాకు చేసినట్లు మీరు అని అన్నాడు దేవుడు. దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకునేటువంటిది మూడవ విషయం ఏంటో తెలుసునా? దీన మనస్సు కలిగి దేవునితో నడుచుకోవటం. మీకా గ్రంథంలో మానవులను దేవుడు అడుగుతున్నటువంటిది న్యాయముగా నడుచుకోవటము, రెండోది ప్రేమ, దయ, కరుణ చూపించటము,
మూడో విషయం ఏంటో తెలుసా? దీన మనస్సుతో ఉండటము. ఏ మనసు కావాలి మనకి? దీన మనసు, హంబుల్నెస్. అందుకనే ప్రభు ఏమన్నాడు? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అని అంటాడు. అర్థమవుతుందా? నేను ఎవరినయ్యా అంటే సాత్వికుడను, రెండోది దీన మనస్సు కలిగిన వాళ్ళు. దీన మనస్సు కలిగిన దేవుడు దీన మనస్సున్న వాళ్ళనే ప్రేమిస్తాడు. అహంకార హృదయంతో ఉన్న వారిని ఎవరిని కూడా దేవుడు ప్రేమించడు. అహంకారంతో ప్రవర్తించటం, అహంకారంతో బిహేవ్ చేయటం, గర్వాంధులుగా ప్రవర్తించటం, లెక్కలేనితనంగా ఉండటం, ఎదుటివారికి రెస్పెక్ట్ లేకుండా బ్రతకటం, ఇలాంటివన్నీ కూడా ఏమిటి అని అంటే దేవుడు మెచ్చే పనులు కాదు. మనందరికి కూడా తెలుసు కదా, లూకాసు వార్త 18వ అధ్యాయంలో మరి 12వ వచనం దగ్గర నుండి చూస్తుంటే, ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయటానికి వెళ్ళారు. ఎవరో? ఒక ఆయనేమో సుంకరి, ఇంకొక ఆయన పరిసయ్యుడు. పరిసయ్యుడు వెళ్ళిపోయి దేవుని ముందు ఎంత గొప్పలు పోతూ ఉన్నాడో. ప్రభువా, నా దశమ భాగాలని నీకే ఇచ్చేస్తున్నానయ్యా, వారంలో 3-4 సార్లు ఉపవాసాలు ఉంటున్నానయ్యా, ఇదిగో నేను ఆ దొంగవాడికి లాగా, ఆ వ్యభిచారికి లాగా, ఆ దుష్టుడికి లాగా, ఆ దుర్మార్గుడికి లాగా నేను లేనయ్యా, ఇదిగో ఈ సుంకరికి లాగా నేను లేనయ్యా అని ఇలా ఏలెత్తి చూపుతూ ఉన్నాడు. ఇక్కడ చూపిస్తా ఉంటే అటు ఒకటేగా కనపడుతుంది, మిగిలినవన్నీ మనకల్లే కనపడుతున్నాయి. అది తెలుసుకోలేకపోయాడు. ఒకడు తప్పు అనేటువంటిది ఎంచటానికి మనమే పాటి వాళ్ళమి. మనం ఏ పాటి వాళ్ళము? అసలు ముందు నన్ను నేను సరి చేసుకోవటానికి, నా జీవితాన్ని బాగు చేసుకోవటానికి నాకు సమయం సరిపోదు. నన్ను నేను సెటరైట్ చేసుకోవటానికి నా సమయం సరిపోదు. కానీ ఎదుటి వాళ్ళందరూ కూడా వీళ్ళు తప్పు వాళ్ళు అని మాట్లాడతాం, అది సరి అయినటువంటిది కానే కాదు. అందుకనే దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సుంకరి చేసిన ప్రార్థన ఏమిటి? దేవాలయంలోనికి రావటానికి కూడా ధైర్యము చెయ్యక, ఆ గడప దగ్గరే ఉండి రొమ్ము కొట్టుకొనుచు ఆ ఆకాశము వైపు కన్నులెత్తుటానికి, ప్రభువా, పాపినైన నన్ను కరుణించయ్యా. ఆ దీనుణ్ణి దేవుడు ఆదరించాడు, కరుణించాడు, కృప చూపించాడు, అతడి కంటే అతడిని నీతిమంతుడుగా చేశాడు. కాబట్టి దేవుడు కోరుకునేటువంటిది ఏంటంటే ఆ హంబుల్నెస్, విధేయత కలిగిన హృదయం, వినయముతో నడుచుకునే హృదయం, దీన మనస్సు కలిగిన హృదయము. ఎందుకు ఎంత రెచ్చిపోవటానికి? మనం ఎంత, ఏ పాటి వాళ్ళం మనం? మన బతుకులు ఎంత, మన జీవితాలు ఎంత? ఎందుకు మనకు అంత అహంకారం? ఎందుకు? బైబిల్ గ్రంథంలో అహంకారముతో ఉన్న వాళ్ళందరూ కూడా నశించిపోయినట్టుగానే ఉంది కదా. మన స్థితి ఏ పాటిది? మన బ్రతుకులు ఏ పాటిది? అందుకని ఎప్పుడును కూడా దీన మనస్సు కలిగి ఉండాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు. ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయము 5వ వచనం దగ్గర నుండి చూస్తే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉంది. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తాను రిక్తుడిగా చేసుకున్నాడట. ఏంటంట? దేవుడే నిత్యము వేవేల దేవదూతల చేత కొనియాడబడుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడేటువంటి దేవుడు ఇప్పుడేమిటండి? ఎంతగానో తగ్గించుకున్నాడు. రిక్తుడంటే అర్థం ఏంటి? ఏమీ లేనివాడు. అసలు యేసయ్యకి ఏమీ లేదు. శిష్యులు ఆయన వెంబడిస్తూ ఉన్నప్పుడు, బోధకుడా నువ్వెక్కడుంటావయ్యా అని అడిగారు. ఆయన అన్న మాట ఏమిటి? నక్కలకు బొరియలు ఉన్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టుకు స్థలమే లేదు. కానీ మన పోరాటాలని స్థలాలతోటే, పొలాలతోటే, ఎంత కూడబెడదాం, ఎంత కూడబెడదాం, ఎంత కూడబెడదాం.
ఎంత కూడబెట్టినా తినేది 3 పూటల అన్నమే కదా. ఆ ఉన్నదేదో పేదలకు ఇచ్చి, దీనులకి ఇచ్చి, ప్రేమ చూపించి ఆదరిస్తూ ఉంటే అది అంత పుణ్యం. దేవుని బిడ్డలారా, కనుక మన జీవితంలో దేవుడు కోరుకునేవి ఈ 3: న్యాయముగా నడుచుకోవటం, ప్రేమ, కనికరము, దయను కలిగి ఉండటం, అలాగనే దీన మనస్సు కలిగి ఉండటం. ఇవే ప్రభు మానవుడి యొద్ద నుండి కోరుకునే 3 గుణాలు. ఈ 3 గుణాలు మనలో మనం అలవాటు చేసుకోవాలని ప్రభు పేరు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్యము మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానం మీ హృదయములకును మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఎల్లప్పుడూ నా తండ్రి మేము నిన్ను అడుగుచూనే ఉంటాము. నీ యొద్ద నుండి అయా ఆ వరాలను పొందుకుంటూ ఉంటాము. ప్రభు, ఇదిగో నా తండ్రి, కానీ నీవు మానవుల్ని మాత్రము 3 ప్రాముఖ్యమైన విషయాలని అడుగుతావు తండ్రి. ఆ 3 ప్రాముఖ్యమైనటువంటి విషయములు నా తండ్రి న్యాయముగా నడుచుకోవటం, కనికరమును, ప్రేమను, దయను అగుపరచటం, దీన మనస్సు కలిగి జీవించటం. ఈ 3 ప్రాముఖ్యమైన విషయాలను మేము తెలుసుకొని నా దేవా, అటు రీతిగా నీ గుణము మా జీవితాల్లో కనపడుతూ నీ వల్లే మేము బ్రతకటానికి, నీ వల్లే జీవించటానికి, నీకు నాయన నిన్ను పోలిన చిన్న క్రీస్తులుగా మేము జీవించటానికి నీ ఆత్మ నడిపింపును, ప్రేరేపణను మీరు మాకు దయచేయమని అలా వంచిన ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించండి. మా సంఘమును ఏఎల్సీని ప్రభు మీరు ఆశీర్వదించండి. ఏఎల్సీ నడిపిస్తున్నటువంటి కంట్రోలర్ గారిని, అడ్మినిస్ట్రేటర్ గారిని, సెక్రటరీ గారిని దీవించండి. చక్కనైన మార్గాలలో ఈ ఏఎల్సీ పరిపాలన జరగటానికి వారికి మంచి నా తండ్రి నడిపింపును, మంచి హృదయాన్ని మీరు అనుగ్రహింపచేసి నీ మేలుతో నింపండి. ఈ రోజున బర్త్డేస్, వెడ్డింగ్ డేస్ జరుపుకుంటున్న వారిని దీవించండి. తల వంచిన బిడ్డల్లో ఏ బలహీనతలు ఉన్నాయో, ఏ రోగరుగ్మతలు ఉన్నాయో వాటన్నిటి నుంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయమని ఈ దిన దీవెనలతో నింపి ఏ పనుల నిమిత్తం వెళుతున్నారో వస్తున్నారో ఆ పనులన్నింటిలో ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడునుగాక, ఈ రాజ్యము మాకొచ్చునుగాక, నీ చిత్తం ముందు నెరవేరుచున్నట్లు భూమి నెరవేరునుగాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ల అపరాధములు చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి పోనీ ఇక దుష్టుని తప్పింపు. రాజ్యమును, శక్తి, మహిమ నిరంతరం ఇవై ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనికి అన్యోన్య సహవాసం తల వంచిన మనందరికీ, మన కుటుంబాలకు, మన సంఘానికి, ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి ఆదరించునుగాక. ఆమేన్. ఆశీర్వంబుల్ మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మాహి మీద కృంగరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షము కృంగరించుము దేవా. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. అందరికి క్షేమంగా వెళ్ళి